చెర్రీని చంపిన సాక్ష్యం గగన్ దగ్గర ఉంటుంది. ఒక్కసారిగా గగన్ అపూర్వకు చూపించేసరికి షాక్ అయిపోతుంది. భూమి ఎక్కడుందో నిజం చెప్పకపోతే ఈ వీడియో మొత్తం వైరల్ అయిపోతుంది, అప్పుడు అరెస్ట్ అయిపోతాం అని చెప్పేసి గగన్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఈలోపు భూమి ఎక్కడున్న విషయం గగన్కి చెప్పేస్తుంది అపూర్వ. అప్పుడు వెంటనే అపూర్వ ఆ వీడియో డిలీట్ చేయమని చెప్పేసి అంటుంది. భూమి దొరికిన తర్వాత ఆ వీడియోతో నాకు పనేముంది, డిలీట్ చేస్తానులే అని చెప్పేసి అన్న తర్వాత నేను ఎలా నమ్మాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక ఈ ఒక్క ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్ లేదు అపూర్వ, గుడ్ బై అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి గగన్ వెళ్ళిపోతాడు. వీడేంటమ్మా, వీడు మన ఇంట్లో వీడియో తీయడం ఏంటి, అసలు ఆ చెర్రీ గారిని చంపింది సాక్ష్యం వీడి దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పేసి నక్షత్ర అంటుండగా, అవునమ్మాయి ఇదంతా చూస్తూ ఉంటే ఇక పక్కగా ఎవరో మన ఇంట్లో వాళ్ళే ఈ గగన్ గాడికి హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది. నువ్వు మాట్లాడకు, ఇప్పుడు వాడికి లేనిపోని అనుమానం వచ్చేలా చేసింది నువ్వు, ఇక్కడే గొయ్యి తీసి పాత పెడతా పిన్ని అని చెప్పేసి గోరెంటను బెదిరిస్తుంది. ఈలోపు వెంటనే అనుకున్నట్టుగా పోలీస్ స్టేషన్ దగ్గరికి గగన్ వస్తూ ఉండగా అపూర్వ వెంటనే సూర్యకు ఫోన్ చేసి ఎలాగైనా భూమిని అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తుంది. అదే సమయానికి వెంటనే ఇక ఆ ఎస్ఐ సూర్యకు అపూర్వ ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం ఈ టైంలో ఫోన్ చేశాడు అన్న తర్వాత, ఇక ఆ గగన్ గాడు వచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అంతేకాకుండా భూమి అడ్రస్ తెలుసుకున్నాడు అని చెప్పేసి అపూర్వ సూర్యకు చెప్తుంది. పక్కగా ఆ భూమి గగన్ చచ్చే ప్రయత్నం చెయ్యి, ఎందుకంటే వాళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళను డైరెక్ట్గా చంపేసేయి అని చెప్పేసి ఇక ఏకంగా సాక్ష్యం కూడా ఇక్కడే మట్టిలో కప్పి పెట్టాలి అని అపూర్వ సూర్యకు చెప్తుంది. కానీ మేడం చెప్పాను కదా, ఏది జరిగినా నేను చూసుకుంటాను, భూమితో పాటుగా గగన్ కూడా చావాలి, అది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావో నీ ఇష్టం. సరే మేడం, వాడి రాకముందుకే నువ్వు వెంటనే భూమిని గగన్ని ఇద్దరిని చంపే ప్లాన్ పక్కగా వేసి భూమి మీద లేకుండా చెయ్యి అని కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఏంటిదిరా, ఇలాంటివి చాలా చూసాన్రా, నువ్వు ఆ వీడియో పట్టుకొని నన్ను బెదిరించడం కాదురా, నీ ప్రాణాలే పోతాయి కాసేపట్లో అని చెప్పేసి అపూర్వ మనసులో అనుకుంటుంది. ఈలోపు ఇక వెంటనే వేషం వేసుకొని వస్తాడు కదా ఎస్ఐ సూర్య. అదే సమయానికి పోలీసులు కాస్త బిహేవ్ చేసిన తర్వాత స్టేషన్ దగ్గరికి వస్తాడు. నిజం ఒప్పుకోవట్లేదు, నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నాం, ఎందుకంటే నువ్వు బ్రతికి ఉండు కూడా నిజం చెప్పట్లేదు కదా అని అంటుండగా, నేనే కదా తప్పు చేశాను, ఇంకేం సాక్ష్యం కావాలని భూమి అంటుంది. అది కాదు, నీ భర్తను కాపాడుకునడానికి నువ్వు ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది భూమి. ఇక ఇదంతా కాదని చెప్పేసి వెంటనే ఇక భూమి చుట్టూ బాంబులు ఫిక్స్ చేసి ఆ ఎస్ఐ సూర్య పెడతాడు. ఇదేంటి సార్, నా చుట్టూ బాంబులు ఎందుకు ఫిట్ చేసి పెడుతున్నారు అని చెప్పేసి వెంటనే బాంబులు మొత్తం భూమి చుట్టూ పెట్టి ఫిట్ చేసి పెడతాడు. నీ చావు నీతో పాటుగా నీ బావ కూడా చస్తాడని చెప్పేసి ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. ఎవరు నువ్వు అంటుండగా, అయ్యో భూమి నన్ను గుర్తుపట్టలేదా అని ఆ ఎస్ఐ వేషధారణ చూసి షాక్ అయిపోతుంది. ఈ రోజుతో నీతో పాటుగా నీ బావ కూడా పైలోకానికి రాబోతున్నాడు, ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఈ విధంగా స్టేషన్లో ప్రతి ఒక్కరూ బయటికి వస్తారు. భూమితో పాటుగా గగన్ కూడా చావాలని చెప్పేసి ఇక నకిలీ స్టేషన్ నుంచి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ ఎస్ఐ సూర్య అందరు కలిసి బయటికి వచ్చేస్తారు. అపూర్వ చెప్పిన అడ్రస్కి గగన్ వచ్చేస్తాడు. వచ్చేసరికి ఆ నకిలీ స్టేషన్లో ఏ ఎస్ఐ కానిస్టేబుల్ కనబడరు. లోపలికి వెళ్ళేసరికి భూమిని ఇక ఒక టేబుల్కి కట్టి పడేస్తాడు. భూమి అని చెప్పేసి దగ్గరకు వస్తాడు. బావా రాకు బావా అని చెప్పేసి భూమి అంటుంది. ఏమైంది భూమి అని చెప్పేసి దగ్గరకు వచ్చి కట్లిప్పిన తర్వాత వెంటనే భూమిని హక్ చేసుకోపోతున్న గగన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. వద్దు బావా, నువ్వు నా దగ్గరికి రాకు బావా, దయచేసి అర్థం చేసుకో బావా అని చెప్పేసి అలా పరుగులు తీస్తూ ఉంటుంది. భూమి ఆగు భూమి, నేను చెప్పేది విను భూమి అని చెప్పేసి గగను ఎంత పిలిచినా కూడా భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోపు ఇక ఆ ఎస్ఐ సూర్య ఎలాగైనా వీళ్ళిద్దరిని చంపాలని చెప్పేసి
పక్కగా ప్లాన్ చేస్తాడు కదా. ఈలోపు కార్ తీసుకొని వెంటనే ఇక గగన్కి ఎదురు పడతాడు. గగన్ భూమి కోసం అని పరుగులు తీస్తుండగా కారు వచ్చి ఢీకొంటుంది. గగన్ కింద పడిపోతాడు. ఇక ఎస్ఐ సూర్య కార్ల నుంచి బయటికి వస్తాడు. ఏంట్రా, నీ భార్య భూమి ఎందుకలా నీ పరుగులు తీస్తుంది? నువ్వు కట్లిప్పగానే నిన్ను హక్కింగ్ చేసుకున్న నీ భార్య అలా ఎందుకు ఉరుకుతుందో అర్థం కావట్లేదా? నీ భార్య చావు కళ్ళ ముంగట తన ఒంటి మీద ఉందిరా. భూమి చుట్టూ బాంబులు ఫిట్ చేసి పెట్టంరా. ఇక నీ భార్య నీ చేతికి రాదు. మరి కాసేపట్లో తన చావు తానే వెతుక్కుంటూ వెళ్తుందిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు నువ్వు కూడా నీ భార్యతో పాటుగా తనతో చేయి పట్టుకొని పైకి వెళ్ళిపోతురా అని చెప్పేసి గగన్ని చావు దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇక గగన్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ఆయుధంలాగా తన బలం నిష్కలమైపోతుంది. ఆ ఎస్ఐ సూర్యతో చావు దెబ్బలు తింటూనే ఉంటాడు. ఈలోపు భూమి అలా పరుగులు తీస్తూనే ఉంటుంది. మరోవైపు శారద కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ విషయం జరిగిందంతా గగన్ చెప్పేస్తాడు కదా. ఇంకా తెల్లారిపోయిందే. గగన్ భూమి రావట్లేదని చెప్పేసి కేపీకి ఫోన్ చేస్తుంది. కేపీ వెంటనే ఇక భూమి ఇంకా రాలేదా? ఆ సూర్య కావాలని గగన్కి భూమికి ఏదైనా ప్రాణహాని చేశాడా ఏమో అండి, నాకు భయంగా ఉంది, మీరు రాండి అని చెప్పేసరికి కేపీ ఇక వెంటనే శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇద్దరు కలిసి కార్ తీసుకొని ఇక వీళ్ళ అడ్రస్ కనుక్కోవాలని చెప్పేసి బయలుదేరుతుండగా ఈలోపు భూమి పరుగులు తీసుకుంటూ ఉరుకుతూ ఉంటుంది. ఏమండి, కారపండి అనేసరికి ఏమైంది శారద? భూమి అదిగో భూమి అలా ఎందుకు పరుగులు తీస్తుంది, పదండి అని చెప్పేసి ఈ విధంగా ఇక వెంటనే కార్లో నుంచెలి కేపీ శారద ఇద్దరు కలిసి పరుగులు తీస్తూ ఉంటారు. అమ్మ భూమి ఆగమ్మా, ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్పేది వినమ్మా అని చెప్పేసి అన్న కూడా వద్దొత్తయ్య, మీరు రాకండి, నా ఒంటి నిండా బాంబులున్న అత్తయ్య, దయచేసి అర్థం చేసుకో అత్తయ్య, మామయ్య మీరైనా వెళ్ళండి అని చెప్పేసి అన్న కూడా ఇక భూమి చెప్పిన మాటలు వినిపించుకోకుండా దయచేసి నేను చెప్పేది వినమ్మా, ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి కేపీ శారద భూమి వెనకాలే వస్తూ ఉంటాడు. అక్కడ ఇక ఆ ఎస్ఐ చేతిలో సూర్య చేతిలో గగన్ చావు దెబ్బలు తింటూనే ఉంటాడు. చాలా బలంగా గగన్ని కొడుతూ ఉంటాడు. అలా కొట్టి ఒక్కసారిగా ఇక ఆఖరి ప్రాణులతో గగన్ పడిపోతాడు. నీ చావు ఈ రోజుతో ఇక అయిపోయినట్టేరా అని చెప్పేసి వెంటనే తన కార్లో ఉన్న కత్తి పట్టుకొని గగన్ని పొడవడానికి వస్తూ ఉంటాడు. అదే సమయానికి ఇక ఒక్కసారిగా ఆ ఎస్ఐ సూర్య గగన్ని చంపబోతున్న సమయంలో కొంతమంది అటువైపున వస్తూ ఉండగా గగన్ పడిపోయిన చూసిన వాళ్ళందరూ ఎవరో పడిపోయారని చెప్పేసి అక్కడికి వస్తుండగా వీళ్ళ కంట పడ్డానంటే ఖచ్చితంగా నేనే చంపానని బయట పెడతాడని చెప్పేసి వెంటనే ఆ ఎస్ఐ సూర్య పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు అమ్మ భూమి అని చెప్పేసి వెంటనే కేపీ గట్టిగా భూమిని పిలిచి పట్టుకొని తన ఒంటికున్న జాకెట్ని తీసేసరికి ఒంటి నిండా బాంబులు ఫిట్ చేస్తుంటాయి. ఒక్కసారిగా శారద షాకే చూస్తూ ఉంటుంది. ఆ బాంబు ఎలా తీయాలో అర్థం కాని, మామయ్య దయచేసి నన్ను వదులు మామయ్య, ఇక మీరు వెళ్ళిపోండి అని అంటుండగా, లేదు భూమి ఎలాగైనా కాపాడుకుంటానని చెప్పేసి వెంటనే దానికున్న తీగలన్నీ మెల్లిమెల్లిగా కట్ చేస్తూ మెల్లిమెల్లిగా తీస్తుండగా ఆఖరి ప్రాణులతో ఊపిరితో ఉన్న భూమి, మరోవైపు శారద అరిచేతిలో ప్రాణం పెట్టుకొని చూస్తూ ఉంటారు. అలా వెంటనే తన ఒంటికున్న బాంబులు మొత్తం కేపీ మెల్లిగా తీసి ఆ బాంబు పట్టుకొని ఉరికి ఒక దూరంగా విసిరేసరికి ఆ బాంబు పేలిపోతుంది. భూమి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక ఈలోపు బావా అని చెప్పేసి ఇక ఈలోపు వెంటనే అమ్మ పదమని చెప్పేసి భూమిని కాపాడి కేపీ ముగ్గురు కలిసి గగన్ని కొట్టి రోడ్డు మీద పడేసి చంపబోతున్న సమయంలో దేవుళ్లాగా కొంతమంది కాపాడతారు. ఈలోపు వెంటనే అక్కడికి వచ్చి
ఇక గగన్ చావుతో పోరాడుతుండగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్లో గగన్కి డాక్టర్ ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఈలోపు భూమి, శారద, కేపీ అందరూ బాధపడుతుండగా మరోవైపు చేతిలో ఆఖరి చావుతో ఉన్న ఇక గగన్ మిస్ అయ్యాడని చెప్పేసి ఆ ఎస్ఐ సూర్య అపూర్వకు ఫోన్ చేసి, సారీ మేడం, వాడు ఒక్క నిమిషంలో చచ్చేవాడు, కానీ నా చేతిలో వాడి చావు ఆఖరితో చచ్చే ఉంటాడనిపిస్తుంది. నేను కొట్టిన దెబ్బలకు. అంటే వాడిని పూర్తిగా చంపలేదా? ఈలోపు కొంతమంది వచ్చారు, అందుకే తప్పించుకున్నానసరికి ఆ భూమి చచ్చినట్టే లెక్క కదా. ఈ పాటికి తను బాంబుతో చచ్చింది. వాన్నే గగన్గానే చంపేశాను. ఆ భూమి ఎలా బ్రతుకుంటుంది మేడం? నిజమా? ఇది గుడ్ న్యూసే. ఇక నాకంటూ ఎలాంటి సాక్ష్యం లేదు. ఇక నాదే రాజ్యం అన్నట్టుగా చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు అని చెప్పేసి అంటుంది. వెనక్కి తిరిగి చూసరికి ఇక చెర్రీ ఎదురు పడతాడు. చెర్రీని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. దయ్యమని గట్టిగా అరుస్తుంది. ఏమైంది ఏమైంది అమ్మాయి అని చెప్పేసి అదే సమయానికి గోరంట వస్తుంది. చె 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 చెర్రీ! ఏంది చెర్రీనా? వాడెక్కడున్నాడమ్మాయి? వాని చంపితే కదా. గట్టిగా అరవకు పిన్ని. వాడు ఇక్కడికి వచ్చాడు. ఏంది? చచ్చిపోయిన చెర్రీ ఇక్కడికి వచ్చాడా? అవును పిన్ని, వాడు నా కళ్ళ ముంగట పడ్డాడు. అమ్మాయి, వాని ఆశ తీరలేదు. హఠాత్తుగా మనమే చంపాం కదా, అందుకే దయ్యమై ఇక్కడికి వచ్చినట్టున్నాడు. ఎహే, వాడు చంపిన తర్వాత దయ్యమైన రావడమేంటి? ఏమో అమ్మాయి, నీ కళ్ళకెదురుగా పడ్డాడంటే నేనే చంపాను కదా, నా కళ్ళకెదురుగా పడతాడా ఏంటి అని గోరంట భయపడుతూ ఉంటుంది. అయినా వాడు బ్రతికున్నా శవమైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆ గగన్ చావుతో పోరాడుతున్నారు, ఆ భూమి చచ్చింది. మన దగ్గర సాక్ష్యం ఎక్కడుంది? ఆ చావుతో పాటుగా సాక్ష్యం కూడా కాలి బూడిదైపోయింది అని విధంగా అంటుండగా ఈలోపు గగన్ ట్రీట్మెంట్ జరిపిస్తున్న డాక్టర్లు టైంకి తీసుకొచ్చారని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అనేసరికి భూమి ఫస్ట్ లోపలికి వెళ్తుంది. బావ అని చెప్పేసి పిలుస్తుంది. ఇక ఒక్కసారిగా కళ్ళు మెల్లిగా తెరిచి చూసరికి ఎదురుగా భూమి ఉంటుంది. భూమిని చూసిన గగన్ సంతోషంలో భూమి భూమి అని చెప్పేసి హక్ చేసుకుంటాడు. బావా అని చెప్పేసి వెంటనే భూమి ఇద్దరు కలిసి హక్ చేసుకుంటారు. ఈలోపు కేపీ, శారద లోపలికి వస్తారు. ఇక అమ్మ అమ్మ భూమిని ఎవరు కాపాడారు? భూమిని ఇక మామయ్య కాపాడు బావా. ఒక్క క్షణంలో నేను నీకు దూరం అయితే అసలు నా బ్రతికేంటో బావా అర్థం కావట్లేదు. కానీ ఈరోజు నీ ముంగట నేనున్నానంటే ప్రాణాలతో అది మామయ్య బావా. మామయ్య వల్లనే ఈరోజు నీకు నేను బ్రతికున్నాను బావా. లేకుంటే ఈరోజు నా ఫోటోకి దండ పడేది, నీకు నేను దూరమేదాన్ని. అలానకు భూమి, నువ్వు ఎప్పటికీ దూరం కావు అనే విధంగా గగన్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే వీళ్ళు శారద, కేపీ చాలా సంతోషపడుతూ ఇక కేపీకి వెంటనే గగన్ థ్యాంక్స్ చెప్తాడు. ఇక కేపీ చాలా సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటాడు. ఇదే మీ ఇద్దరి వల్ల కావాల్సింది. నేను ఏదైతే కోరుకున్నానో అదే జరిగిందిరా. ఇదంతా ఆ సూర్య చేశారా, వాణ్ణి వదిలిపెట్టకూడదురా. ఈ సాక్ష్యాలన్నీ పట్టుకపోయి ఆ ఎస్ఐ సూర్యను ఉరికమ్మం ఎక్కేలా చేయాలరా అని చెప్పేసి ఈ విధంగా గగన్, కేపీ ఇద్దరు ఒక్కటవుతారు. ఇక నుంచలి అపూర్వ ఆ ఎస్ఐ సూర్య ఆట కట్టించడానికి ఇక కేపీ, గగన్ ఒకటై మరోవైపు చెర్రీ చనిపోయాడని చెప్పేసి భ్రమలో ఉన్న ఆ ఊహించని మలుపుతోనే ఇక మరోసారి చెర్రీ ఎదురు పడబడుతున్నాడు. ఎందుకంటే ఇది గగన్ ఆడుతున్న నాటకంలో ఒక భాగం. అపూర్వను ఎలాగైనా బ్లాక్మెయిల్ చేస్తేనే కదా ఇక భూమి ఎక్కడుంది తెలుసుకోవాలని పక్కాగా ప్లాన్ చేస్తాడు. ప్లాన్ ప్రకారమే ఇక గగన్ ఆడిన నాటకంలో కాస్త ఒడిదుడుకుల వల్ల కానీ భూమిని కాపాడింది కేపీ అని తెలుసుకొని సంతోషంతో ఇక క్షమాపణ కూడా అడుగుతాడు. ఇక నుంచి అపూర్వ ఆటకు, ఆ ఎస్ఐ సూర్య ఆటకు ఇక గేమ్ స్టార్ట్ అవబోతుంది. మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ఊహించని ట్విస్టుతో
చెర్రీ అందరి ముంగటికి వచ్చి ఎలా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం.